హరి ఓం శివం. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం నామ నక్షత్రం ప్రకారం పేరును బట్టి వాస్తు ప్రకారం ఏ సింహద్వారం అయితే మనకి కలిసి వస్తుంది అనేది చెప్పుకుందాం. ఇక్కడ ఈ గత 25 సంవత్సరాల నుంచి వాస్తు మీద నేను చేసిన అధ్యయనంలో మనకి సనాతన ధర్మంలో మనకి ఎన్నో వాస్తుశాస్త్రంలో రకరకాల ఋషులు రకరకాలుగా చెప్పడం జరిగింది. నా అప్రోచ్ ఎప్పుడు కూడా మీకు చెప్తూ ఉంటా కదా, నా అప్రోచ్ ఎప్పుడు కూడా సైంటిఫిక్గా ఉంటుంది. మనం ఈరోజు మన ఎపిసోడ్లో అంటే మనకి పేరును బట్టి ఏ సింహద్వారం బాగా కలిసి వస్తుంది అనేది మనం చెప్పుకుందాం. అది రియల్గా మనం పాటించాలా వద్దా, పాటిస్తే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, పాటించకపోతే ఎలాగూ ఏంటి అనేది కూడా మనం క్లియర్గా మీకు క్లారిఫై చేస్తా. మనకి శాస్త్రంలో అంటే నామ నక్షత్రాన్ని బట్టి, రాసులను బట్టి, నామాన్ని బట్టి ఇట్లా రకరకాలుగా వర్గీకరణ చేయబడింది. ఇది సింహద్వార వర్గీకరణ. బట్ ప్రముఖంగా మనం తీసుకునేది ఏంటంటే ఆ కా చాట తప ఏష అనే 8 వర్గులు. అంటే ఈస్ట్ మొదలు పెడితే ఆ నుంచి అవ్ వరకు వచ్చే పేర్లు ఉన్న వాళ్ళని ఈస్ట్ని స్వవర్గు అంటే వాళ్ళ యొక్క సొంత వర్గు, సెల్ఫ్ వర్గ్ అంటాం అనమాట. కక్క గగ్గ ఇన్య ఇది సౌత్ ఈస్ట్ ఆగ్నేయం. చచ్చా జజ్జా ఇని ఇది సౌత్. టట్టా డడ్డా నా ఇది సౌత్ వెస్ట్ నైరుతి. తత్తా దద్దా నా అంటే ఈ అక్షరాలతో మన యొక్క పేరు స్టార్ట్ అయిన వాళ్ళు వెస్ట్ ఫేసింగ్ అంటాం. వాళ్ళ యొక్క వెస్ట్ ఫేసింగ్ స్వవర్గు అంటాం అనమాట. పప్పా బబ్బామ వాయువ్యం. యా రా లా వా ఇది ఉత్తరం. శా షా సా హా ఇది ఈశాన్యం. అంటే ఆ కాచాట తాప ఏష. ఓకే, ఇవి 8 వర్గులుగా వర్గీకరించబడింది. ఇప్పుడు కొన్ని గ్రంథాల్లో ఓన్లీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని బట్టి చెప్పడం జరిగింది. కొన్ని గ్రంథాల్లో నక్షత్రాన్ని బట్టి, రాసులను బట్టి కూడా వర్గీకరణ చేయబడింది. బట్ ఏదేమైనా కానీ ప్రాథమికంగా ప్రముఖంగా ఎక్కువగా ఫాలో అయ్యేది మనకి ఈ యొక్క నామాన్ని బట్టి. మరి ఇప్పుడు నామాన్ని బట్టి మరి ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది? స్వవర్గు ఒక్కటే మంచిదా లేకపోతే ఇంకేమైనా మంచిగా ఉన్నాయా? 137 అన్న సంగతి ఇక్కడ మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పారావు అనుకుందాం. అంటే అతనికి ఈస్ట్ ఫేసింగ్ కలిసి వస్తుంది. మళ్ళీ 3వది 7వది కూడా ఆ వర్గులు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తాయని చెప్పుకున్నాం కదా. అంటే 1 2 3 అంటే సౌత్ ఫేసింగ్ ఆల్సో చాలా బాగా కలిసి వస్తుంది. 4 5 6 7 నార్త్ ఫేసింగ్ అంటే తూర్పు, దక్షిణము అండ్ ఉత్తరము. ఈ 3 ఫేసింగ్ కూడా చాలా బాగా అప్పారావు అనే వ్యక్తికి బాగా కలిసి వస్తాయని చెప్తున్నారు. మరి 2 4 5 6 8 ఇవన్నీ కూడా మరణప్రదం అని, దుఃఖప్రదం అని, అప్పుల్లో కూరికిపోతారని ఇలా రకరకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒక్కొక్క వర్గకి ఒక్కొక్క నామం ఇవ్వడం జరిగింది. సరే, ఇంత చెప్పుకున్నాం మనం. ఇప్పుడు అసలు రియల్గా మన పేరును బట్టి మన సింహద్వార నిర్ణయం చేయడం అనేది సైన్సా కాదా అనేది మనం ఒక క్లారిటీకి వద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మురళీకృష్ణ, నేను పప్ప బబ్బామ మా వర్గు. నేను నా యొక్క ఇంటిని ఈ వాయు సింహద్వారం పెట్టుకొని చక్కగా అద్భుతంగా నిర్మించుకున్నా. బట్ నా కొడుకు వచ్చేప్పటికి అద్వైత్ అంటే నా తదనంతరం ఫర్ ఎగ్జాంపుల్ నా తదనంతరం 1 2 3 4 5 6 అంటే అద్వైత్ అనే వ్యక్తికి 6వ వర్గం అవుతుంది. అంటే నా తదనంతరం నా కొడుకు యొక్క పేరు మీద ఆస్తి వెళ్ళగానే అతని యొక్క జీవితం తలకిందులు అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్. అవుతుందా మీరు చెప్పండి? అంటే స్ట్రక్చరల్గా ఎటువంటి చేంజెస్ చేయకుండా, అక్కడ ఎనర్జీ లెవెల్స్లో ఎటువంటి మార్పులు లేకుండా ఏ విధంగా అవుతాయి? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు వర్గులని పాటించాలి అని అనుకునే వాళ్ళు పాటించుకోండి. బట్ ఇదే ఇంపార్టెంట్గా పెట్టుకొని అంటే మీరు అన్నీ పాటించుకొని వాస్తులో ఉన్న సైంటిఫిక్ ఎనాలిసిస్లో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా
అంటే మళ్ళీ బేసిక్ ప్రిన్సిపల్స్కి వచ్చేప్పటికి మీకు మార్కెట్లో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఇంతెంతలో గ్రంథాలు ఉన్నాయి వాస్తు మీద, జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏమైనా అనుకోండి. బట్ వాటన్నిటిలో అన్ని సూత్రాలని మనం పాటించడం అనేది కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. బట్ మనిషికి కష్టం లేకుండా ఎవరైనా ఉండగలరా? అసలు ఈ భూమండలంలో మనిషికి కష్టం అనేది లేకుండా ఎవరైనా ఉన్నారా? లేరు. కాబట్టి మనకి మనిషి తట్టుకోగలిగే కష్టాలని మనకు ఉన్నా ప్రాబ్లం లేదు. మనం తట్టుకోలేని కష్టాలు మనం భరించలేము. కాబట్టే వాటి యొక్క వర్గీకరణ నేను నా యొక్క అనుభవంతో చేయడం జరిగింది. దాని మీద ప్రాణాంతక వాస్తు దోషాలు అనే చిన్న పుస్తకం, 46 పేజీల పుస్తకం, దాంట్లోనే తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 భాషల్లో ఉంటుంది. ఎవరికైనా ఆ బుక్ యొక్క పీడిఎఫ్ కావాలంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, పంపించడం జరుగుతుంది. అంటే ఈ చిన్న పుస్తకంలో మనకి ఎన్నో వాస్తు సూత్రాలు ఉన్నాయి, కొన్ని వేల వాస్తు సూత్రాలు ఉన్నాయి. ఇవన్నీ పాటించాలా? ఇవన్నీ పాటించకపోతే నిజంగా మనకేమైనా ప్రాణాల మీదకి వస్తుందా అనేది మనం దాంట్లో మన యొక్క ఇంపార్టెంట్గా ప్రాణాంతక వాస్తు దోషాలు, లైఫ్ థ్రెటనింగ్ వాస్తు దోషాస్, రియల్గా మన ప్రాణాల మీదకి వచ్చే వాస్తు దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు అక్క చెట్ట తప్ప వేసా అనే మనం ఇక్కడ సింహద్వారం యొక్క వర్గీకరణ ఏ విధంగా ఉండాలని మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలుగుతున్నామా? ఓకే, నా కేసులోనే మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేకపోతున్నాం. అంటే ఇక్కడ నేను పురాతన వాస్తుకో సనాతన వాస్తుకో వ్యతిరేకమని కాదు నేను చెప్పేది. ఒకటి మీరు అర్థం చేసుకోండి, మనకి వీలుంది, మీరు పాటించాలనుకుంటున్నారు, ఆయం పాటించండి, వర్గులు పాటించండి, భూ పరీక్ష దగ్గర నుంచి A to Z అన్నీ కూడా పాటించండి, తప్పులేదు. పాటించలేనప్పుడు దీని వెనకాల నిజంగా సైన్స్ ఉందా లేదా అనేది మీరు కనిపెట్టండి. అది అర్థం చేసుకున్న తర్వాత దాన్ని పాటించాలా వద్దా అనేది మీరు ఆలోచించుకోండి. నేను చెప్పిన ఎగ్జాంపుల్లో మురళీకృష్ణ అనే పావర్గ్ అనే వ్యక్తి, నేను వాయువు సింహద్వారం పెట్టుకొని చక్కగా ఇల్లు కట్టుకున్నా, అద్భుతంగా నా లైఫ్లో చాలా ఎత్తు ఎదిగా. మరి నా కొడుకు అదనంతరం నా కొడుక్కి ఆస్తి వెళ్ళింది. అతని పేరు అద్వైత్కి అది 6వ వర్గం అవుతుంది, అంటే శత్రువర్గం అవుతుంది. కాబట్టి అతనికి ఏ విధంగా ఇల్లు కలిసి రాదు, సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేయలేము అని చెప్తున్నాను నేను. అక్కడ ఏదైనా స్ట్రక్చరల్ చేంజ్ జరిగిందా, అది వాస్తుకు విరుద్ధంగా ఉందా, అప్పుడు అది వ్యతిరేకంగా పనిచేసే శక్తి ఉండొచ్చు. కానీ బట్ జస్ట్ మన యజమాని యొక్క పేరు మారిపోగానే అది విపరీతమైన నెగిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి ఇది పూర్తిగా మనం పాటించాలి అని చెప్పవలసిన అవసరం లేదు. గురువుగారు, నేను ఎప్పటి నుంచో మా తాతలను ఇప్పటి నుంచి వింటున్నాను, నేను అద్భుతంగా పాటించాలనుకుంటున్నాను. ఎస్, పాటించండి. ప్రాణాంతక వాస్తు దోషాలు వాటిని మొత్తం బేసిక్ ప్రిన్సిపల్స్ అని పాటించిన తర్వాత ఇవి కూడా మీరు పాటించగలిగితే, ఇవన్నీ మీకు ఇంకా ఏమన్నా ఉంటే మీరు నక్షత్రం ప్రకారం పాటించాలి, పాటించుకోండి. నెంబర్ ఆఫ్ డోర్స్, నెంబర్ ఆఫ్ విండోస్ పాటించుకోండి. మీకు ప్రతిదీ నేను ఇక్కడ క్లియర్గా సైంటిఫిక్ అనాలిసిస్తో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని నా శిష్యులందరికీ పంచాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది. ఇప్పటికీ 4 బ్యాచ్లు మనం ఈ వాస్తు విద్యని గురుముఖంగా, అంటే 1 to 1 డైరెక్ట్గా హైదరాబాద్లో క్లాసులు చెప్పడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అంటే సైంటిఫిక్ అనాలిసిస్తో ఎవరైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళు 3 రోజులు కనుక హైదరాబాద్లో ఉండగలిగితే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మనం ఒక 3 days కలిసి ఈ యొక్క సబ్జెక్ట్ని, అద్భుతమైన ఈ యొక్క బ్రహ్మ జ్ఞానాన్ని మీకు నేర్పే ప్రయత్నం కాదు, నాకున్న జ్ఞానం మొత్తం కూడా మీకు ట్రాన్స్ఫార్మ్ చేసే ప్రయత్నం చేస్తా. మరొక విషయంతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. హరి ఓం.